హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఏంటో ఇడేం మాట్లాడకుండా ఇట్లా సైకిల్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇవాళ మేబీ ఇంకా ఈ బిగ్ బాస్ లాస్ట్ డే కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకి వస్తాలే, కంగారు ఏం పడమాకండి. బిగ్ బాస్ రివ్యూస్ కాకపోయినా మూవీ రివ్యూసో లేకపోతే వెబ్ సిరీస్ రివ్యూస్తోనో ఏదో ఒక రకంగా అయితే మీ ముందుకి వచ్చేద్దామని అయితే నేనైతే డిసైడ్ అయిపోయా. సో ఒక్కసారి డిసైడ్ అయిపోయినాక వార్ వన్ సైడే మీరు కూడా రెడీ అయిపోయింది నన్ను భరించడానికి, సరేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ రివ్యూ కాదు, బట్ ఏదో జనరల్ టాక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే ఇవాళ గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ సీజన్ 7కి. సో అందరూ అయితే రెడీగా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఎన్నింటికి వచ్చేస్తారు టీవీ ముందుకి? బిగ్ బాస్ 7 కాబట్టి 7 o'clock కల్లా వచ్చేసేయండి. ఇది ఇంకా ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా అయిపోయింది. ఇంకా మొత్తం 100 రోజులు ఇట్లా వెళ్ళిపోయినాయి కదా. ఏం చేస్తాం? నా వల్ల మీకు డేస్ కూడా తెలియలేదు అనుకుంటా. నా రివ్యూస్ చూస్తా, నన్ను భరిస్తూ, అసలు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ రివ్యూస్లోకి మీరు అందరూ టైం అట్లా గడిపేస్తుంటారు. కంగారు పడమాకండి, మీ ముందుకి నేను మళ్ళీ వచ్చేస్తాను ఇట్లానే. సో ఫ్రెండ్స్, ఇంకెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇవాళ ఏంటంటే ఫైనల్ కాబట్టి టాప్ 6 కంటెస్టెంట్స్ అయితే మిగిలిపోయారు ఇంకా. సో వీళ్ళలో ఎవరు విన్ అయిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు అనే చాలా డౌట్స్ అయితే అందరికీ వచ్చినాయి. అండ్ విన్నర్ కూడా ఎవరు అనేది కొంచెం చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు మెయిన్గా చెప్పబోయేది ఏంటి అంటే టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అండ్ ఎవరు వెళ్ళిపోతారు ఒకరి తర్వాత ఒకరు అనేది చెప్పి ఇంకా క్లోజ్ చేసేస్తారు ఎక్కువ లేట్ చేయకుండా. సో ఉన్న 6 కంటెస్టెంట్స్లో ఫస్ట్ మన అర్జున్ అయితే వెళ్ళిపోవచ్చు కాదు, అర్జునే వెళ్తాడు ఫస్ట్. సో వన్స్ అర్జున్ అవుట్ అయిన తర్వాత ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. ఈ టాప్ 5 కంటెస్టెంట్స్లో నెక్స్ట్ కంటెస్టెంట్ అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ కంటెస్టెంట్, ఐ మీన్ 5th కంటెస్టెంట్ మన ప్రియాంక జైన్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా టాప్ 4 కంటెస్టెంట్స్ ఉంటారు. ఈ 4 కంటెస్టెంట్స్లో ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఒకటి జరుగుతుంది. ఎందుకు అని అంటే మన యావర్ నెక్స్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళబోయేది. సో మనకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మటుకు అండ్ కొన్ని మీడియాస్లో వాటిలో అయితే చూస్తూనే ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యావర్ సూట్ కేస్ తీసుకొని బయటకు వెళ్తాడు అని. నిన్న ఎపిసోడ్లో అయితే 10 లక్షల వరకు ఇచ్చారు, కానీ ఎవరు అయితే టెంప్ట్ అవ్వలే, తీసుకునే ఛాన్సెస్ కూడా లేవు అనుకున్నారు. బట్ ఇప్పుడు అర్జున్ ప్రియాంక వెళ్ళిపోయినట్టు యావర్ అయితే మటుకు తన డెసిషన్ చేంజ్ చేసుకుంటాడు. సో చేంజ్ చేసుకొని మనవాడు 15 lakhs సూట్ కేస్ తీసుకొని బయటకైతే వెళ్ళిపోతాడు, ఇది కన్ఫామ్గా. సో ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకా మొత్తం ముగ్గురు వెళ్ళిపోయినాక ఇంకా ఉంది 3 కంటెస్టెంట్స్. వీళ్ళు టాప్ 3 కంటెస్టెంట్స్ అనమాట. సో వీళ్ళల్లో నెక్స్ట్ మనకి ఎవరెవరు ఉన్నారంటే శివాజీ ఉన్నారు, అలానే పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ అనమాట. ఇలా 3 అయితే ఉంటారు. వీళ్ళల్లో కూడా నెక్స్ట్ మన శివాజీ గారు అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. సో ఇంకా శివాజీ కూడా ఎలిమినేట్ అయిపోయినాక మిగిలింది ఎవరు? టాప్ 2 కంటెస్టెంట్స్. అండ్ ఇద్దరు స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు అండ్ మధ్యలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అలానే కూడా ఇప్పుడైతే మటుకు నిజంగా లాస్ట్ వీక్లో కూడా అంటే ఐ మీన్ ఈ వీక్లో పల్లవి ప్రశాంత్కి ఫుడ్ వస్తే మన అమర్దీప్నే తీసుకెళ్ళి వెడ్డింగ్ యానివర్సరీ రోజు జస్ట్ ఒక చిన్న ఇది అనమాట, అంటే అదొక మెమొరీస్ లాగా క్రియేట్ అయితే చేసుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చూస్తే మటుకు ఇప్పుడు ఇంకా ఇద్దరు అయితే మిగిలిపోయారు టాప్ 2 కంటెస్టెంట్స్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అని అనుకుంటున్నారో మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఎందుకంటే నేను అది చెప్పను. వన్స్ బిగ్ బాస్ అయిపోయినాక విన్నర్ అనౌన్స్ చేసినాక మళ్ళీ చేస్తే ఒక వీడియో చేస్తాను, దానిలో మీకు తెలుసు ఆల్రెడీ, బట్ నేను ఏదో నా నోటికి వచ్చిన మాటలు అయితే 4 చెప్తాను అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇవాళ చాలా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి. అలానే రవితేజ గారు వచ్చారు అండ్ సుమా వాళ్ళ అబ్బాయిని తీసుకుని అయితే వచ్చింది. అండ్ ఇంకా ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ అయితే వచ్చారు. వాళ్ళ లైఫ్ బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్లో అండ్ బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది అయితే మనతో షేర్ చేసుకుంటారు. ఇవన్నీ మనం చూడాలి అంటే పనులన్నీ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ 7 o'clock అయితే మటుకు లేట్ చేయకుండా టీవీ ముందుకైతే వచ్చేయాల్సింది అనమాట. సో ఫ్రెండ్స్, నేను కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇప్పుడు బయటకు వెళ్ళి వెంటనే ఆ పనులన్నీ చూసేసుకొని తొందరగా ఈవినింగ్ అయితే వచ్చేసి టీవీ ముందు అయితే కూర్చుంటాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా పనులు ఏమైనా ఉంటే తొందరగా ఫినిష్ చేసుకుని వచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, నేను ఇంకా ఈ రివ్యూ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఇంక 1 more థింగ్ అండ్ ఇది చెప్పాలా, మళ్ళీ తిడతాను మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే విన్నర్ అనౌన్స్ చేసి ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్కి ఇవాళ ప్రైజ్ ఇచ్చేది మన మహేష్ బాబు అనమాట. సో మహేష్ బాబు అంటే తెలిసిందే కదా అందరికీ, అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అండ్ అబ్బాయిలు కూడా ఉన్నారు అనుకోండి ఫ్యాన్స్. బట్ ఇంకా టీవీలో వ్యూస్ అయితే ఇవాళ చాలా పెరిగిపోతాయి.
ఒక సైడ్ నాగార్జున గారు, ఒక సైడ్ రవితేజ, ఒక సైడ్ మన మహేష్ బాబు గారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇంకా జనాలు ఎట్లా అంటే అట్లా చూసేస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రివ్యూ అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేసిన రివ్యూ కాదు, సారీ, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ సీజన్లో అయితే కలుస్తాను అనుకుంటున్నాను అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.